వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటుకలపల్లి గ్రామానికి చెందిన మెరుగు సుమలత శ్రీనివాస్ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుమలత భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని, రోడ్లు డ్రైనేజ్ సమస్యలు గత పాలకులు పట్టించుకోలేదని, గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లను పట్టించుకున్న నాదుడే లేడని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, దానిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎండోమెంట్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు కూడా ఇచ్చాడని, నన్ను గెలిపిస్తే త్వరలో పనులు కూడా మొదలు పెడతామన్నారు. గ్రామంలోని పేదవారికి రేషన్ కార్డుల మంజూరుకి కృషి చేస్తానని, యువతకు మంచి లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానని, గ్రామంలో మురికి నీరు చెత్తాచెదారం లేకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తానని, విద్యుత్ సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. గ్రామస్తులంతా అభివృద్ధి కావాలనుకుంటే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుమలతను గెలిపిస్తే ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఎన్నికల బరిలో నిలిచింది పూర్తిగా గ్రామాభివృద్ధి కోసమేనని, సంక్షేమ పథకాలే తమకు ఆదరణ తీసుకువస్తాయని మెరుగు సుమలత శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టూల్ గుర్తు 2 గుర్తులకు ఓటేరి నీకు ఇల్లు పెడతాం చేస్తాం. చేస్తేనే పని మన గవర్నమెంట్ ఉన్నదక్క, మన ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నది, ఖచ్చితంగా మనకు వస్తాయి. ఎవరు ఎన్ని చెప్తారని అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు చూసుకోవాలి అంతే. నా పేరు మేరు సుమలత శ్రీనివాస్. ఇటుకలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో మాకు టికెట్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గెలిచినాక ఇటుకలపల్లి అభివృద్ధి కోసం పాటుపడదానని కృషి చేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇటుకలపల్లి గ్రామ పంచాయతీలో ఏ ఒక్క పని కూడా సరిగ్గా కాలేదు. సీసీ రోడ్లే కానీ, సైడ్ డ్రైన్లే కానీ, ఆయకట్ రోడ్లే కానీ ఏ ఒక్కటి కూడా కాలేదు. చాలా నిర్వీర్యం అయిపోయింది. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గ్రామ పంచాయతీలో పాలకులు లేక ఆగిపోయింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా విలేజ్లో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని చెప్పి నేను చెప్తున్నాను. మేజర్గా ఇటుకలపల్లిలో సైడ్ డ్రైన్లు లేవు, సీసీ రోడ్లు లేవు, ఆయకట్లు రోడ్లు లేవు. అవన్నీ మొన్న మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాట్లాడినాం. సార్ ఇది పరిస్థితి మా ఊళ్ళో చాలా ఇబ్బందిగా ఉన్నది, మాకు సహకరించాలి సార్ అని చెప్తే డిఈ గారిని పంపించి మొత్తం ఆయకట్ రోడ్లు మొత్తం ఎస్టిమేషన్ ఇచ్చిండు. 3-4 రోడ్లు ఎస్టిమేషన్ ఇచ్చిండు. సీసీ రోడ్లు చెప్పిండు. మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు, ప్రజలందరికీ చెప్పిండు. అవి తప్పకుండా తప్పకుండా మేము గెలిచిన ఫస్ట్ సంక్రాంతి వరకు పని స్టార్ట్ చేసి మొత్తం చేస్తాం. మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఇటుకలపల్లిలో గత 40 సంవత్సరాలుగా పోచమ్మ టెంపుల్ ఉంది. అది చాలా శిథిలావస్థలో ఉంది, భూమి లెవెల్ అయిపోయింది. మేజర్గా ఇటుకలపల్లి గ్రామానికి పోచమ్మ తల్లి అనేది పెద్ద తల్లి. ఆ తల్లి గుడి బాగాలేదు. సార్ దగ్గర పోయి మొన్న 10 లక్షల రూపాయల కింద ఎండోమీటర్ సార్ పెట్టిండు, శాంక్షన్ చేయించిండు. ఆ పని కూడా పూర్తి చేయిస్తామని చెప్పి మీ అందరికీ సద్వినియోగంగా నేను వేసుకుంటాను. ఇటుకలపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు నన్ను భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటాను. మా ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ఇటుకలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు 26 ఇండ్లు ఇచ్చింది మా మాధవరెడ్డి సారు. మళ్ళా సెకండ్ విడతలో 45 ఇండ్లు శాంక్షన్ చేయించడం కలెక్టర్ గారికి పోయినాయి. మొన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు మా మాధవరెడ్డి సారు సీఎం సార్ కోరడం జరిగింది. సార్ కూడా 3500 ఇండ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పినట్టు సంక్రాంతి తర్వాత ఆ ఇండ్లు కూడా మాకు 70 నుంచి 100 వరకు ఇస్తారని చెప్పి సార్ వాటిని కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందే విధంగా సహకరిస్తామని చెప్తున్నాను. మా ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేదవాడికి అందిస్తున్నాం. ఆ విధంగా మాకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా భారీ మేజార్టీతో గెలిపించాలని ఇటుకల ప్రజల్ని 2 చేతులెత్తి వేడుకుంటున్నాను.